నిజామాబాద్ జిల్లాలో దాదాపు ఒక 1 వీక్ బ్యాక్ అయితే గోవులని రక్షించడం అయితే జరిగింది. దాదాపుగా మనకి మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి బయలుదేరినటువంటి ఒక వెహికల్ ని దాదాపు మనకి నేరేడుగొండ పోలీస్ స్టేషన్ నుంచి అయితే గోరక్షకులు వేటాడడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఒక పక్క ఇన్ఫర్మేషన్ తోని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనము కూడా మన బాధ్యతలో భాగంగా గోవులను రక్షించాలి అనే ఒక ప్రథమ లక్ష్యంగా పెట్టుకొని అర్సపల్లి రైల్వే గేట్ దగ్గర అయితే ఆ వెహికల్ ని చుట్టుముట్టడం జరిగింది. ఆ వెహికల్ అయితే పట్టుకోవడం జరిగింది. సో అసలు ఏం జరుగుతూ ఉంది? 2 తెలుగు రాష్ట్రాల్లో గోవులకు సంబంధించి ఎంతో పవిత్రంగా భావించే హిందువులు దాదాపు 130 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో ఒక కుక్కను చంపితే ఎలా అడిగే వ్యక్తులు ఒక గోమాతను చంపితే కూడా అడగలేకపోతా ఉన్నారు అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే జంతు ప్రేమికులకు ఈ గోమాతలు కనిపించడం లేదా అనేది ఖచ్చితంగా మా సిగ్నేచర్ స్టూడియో ఆధ్వర్యంలో మేము మాట్లాడదలుచుకున్నాం. సో ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిందే. సో ఇందులో భాగంగానే మనతో కొంతమంది బీజేపీ శ్రేణులు ఉన్నారు, దాంతో పాటు నిజామాబాద్ ఇందూరు వాసులు అయితే ఉన్నారు. అన్న నమస్తే, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. మీరు చెప్పండి, ఈ విషయం విన్న తర్వాత మీకు ఏమనిపిస్తా ఉంది? 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని కూడా కొన్ని వందల వేల లక్షల ఆవులని వల్ల వధించేందుకు కొంతమంది అన్య మతస్థులు అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. సో అసలు ఈ గోమాతని ఎవరు కాపాడాలా? హిందువులే కాపాడాలా, లేకపోతే పోలీసులే కాపాడాలా, లేకపోతే ఎవరు కాపాడాలా అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడగలం. సో మీరు ఏం చెప్తారు? నిజంగా మొన్న జరిగిన ఏదైతే సంఘటన విషయంలో మీరు సిగ్నేచర్ స్టూడియో ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమం ఏందో యావత్ హిందువులంతా కూడా మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఎందుకంటే తోటి హిందువులు చేయాల్సిన పనిని ఒక జర్నలిస్ట్ హోదాలా మీరు చేయడం అనేది సిగ్నేచర్ యాజమాన్యానికి, ముఖ్యంగా మీకు, మీ కెమెరామ్యాన్కి, మీ బృందానికి అందరుగా మా హిందువుల పక్షాన హ్యాండ్సప్ కోరుతున్నాం. ఈరోజు చూస్తున్నట్లయితే యావత్తు హిందూ దేశంలో నేడు చూసుకున్నట్లయితే మనము ఒక తల్లిగా భావించే, ఒక మహాలక్ష్మిగా భావించే గోమాతని ఒక ఇతర మతస్థులు తన యొక్క ఆహారంగా మన యొక్క గోమాతని మరి చంపి వాళ్ళ యొక్క ఆహారంగా ప్రాణంగా పెట్టుకొని చేస్తున్నారు. దయచేసి ముస్లిం సోదరులారా, మీరందరూ కూడా, మేము అందరం కూడా కలిసిమెలిసి ఉండే, అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండే, భావజాలు ఉండే మనం అందరం కూడా ఈరోజు మీరు మా యొక్క హిందూ దేవతకు సంబంధించిన గోమాతని హింసించడం, గోమాతని చంపడం చాలా వరకు నేరం. దయచేసి ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో మీకు అనేక భక్తి నిష్ఠలతో మీరు ఉంటారు, కానీ మా హిందువులకు సంబంధించిన గోమాతని మీరు విధించడం ఏదైతే ఉందో, బంధించడం ఏదైతే ఉందో ఇది చట్టానికి పూర్తి వ్యతిరేకత. దయచేసి కనీసం ఇక్కడున్న ప్రభుత్వాలు, ఇక్కడున్న ప్రతి ఒక్క యంత్రాంగం మరి దృష్టి పెట్టాలి, ఈ యొక్క గోమాతను రక్షించాలి. లేని పక్షంలో తప్పకుండా హిందువులకు మరి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని ఉధృతం చేస్తాం. మా హిందువులము బజరంగ్ దళ్ పూర్తి గోరక్ష సమితి వారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా మూకుమ్మడిగా మరి దాడులు చేసే ప్రయత్నానికి ముందు వరుసలు ఉంటాం. కాబట్టి దయచేసి సిగ్నేచర్స్ కూడా ఒకటే ద్వారా చెప్తున్నాం, గోమాతను రక్షించాలంటే మీరు తప్పకుండా దీనిని మరి అనాకృతం చేయకుండా గోమాతని రక్షించే విధంగా ముందు వరుసలు ఉండాలని నేను ఇతర మతస్థులకు నేను చెప్పాల్సిన. ప్రతి దగ్గర కూడా గోవులను అక్రమ గోవు రవాణా చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కరెక్ట్గా మనము అబ్జర్వ్ చేసుకుంటే ఒక కంటైనర్ కావచ్చు, ఒక వెహికల్లో దాదాపు అంటే ఓవర్లోడ్ని మించి కూడా వాటిని దాంట్లో కుక్కడం జరుగుతూ ఉంది. అంటే మానవత్వం మర్చిపోయి వాటిని లోపల కుక్కడం జరుగుతూ ఉంది. దాంట్లోనే ప్రాణాలు కూడా వదిలిపెడుతున్న పరిస్థితి ఉంది. దాదాపు 25 గోమాతల్ని మొన్న ఆ గోవులను తీసుకొని వచ్చిన తర్వాత దాదాపు 2 గోవులు అయితే దాంట్లోనే చనిపోవడం జరిగింది. ఎంత బాధాకరం అండి. అంటే ఇదంతా కూడా చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తూ ఉంది? అంటే ఇంత మానవత్వం మరిచి ఇట్లాంటి వాటికి పాల్పడతా ఉన్నారు. సో మెయిన్గా నిజామాబాద్ ఎంపీ గారు కావచ్చు, ఏదైతే నిజామాబాద్ హిందూ అనగానే హిందువులకు కంచుకోటగా చెప్తా ఉంటాం. మరి ప్రతి ఒక్క హిందూ ఇవాళ మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీని తప్పకుండా అన్న మీరు చెప్పినట్లు 100% భారతీయ జనతా పార్టీ దీనికి ప్రధాన కారణం అవుతుంది. ఎందుకంటే ఈనాడు దేశంలో ఈరోజు ఒక దిక్కు మా కేంద్ర ప్రభుత్వంలో, కేంద్రంలో అటు రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లో ఒక ఆవును కొంటే మనకు ఒక ఆవుకు సంబంధించిన సబ్సిడీ రూపంలో 3000 4000 రూపీస్ యోగి ఆదిత్యనాథ్ ఇంటికి ఆవును పెంచాలని ఏదైతే మోటివేట్ చేస్తున్నారో అది కేవలం మన బీజేపీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలనే ఇది సాధ్యమవుతుంది. తప్పకుండా మీరు చూడండి సిగ్నేచర్ స్టూడియో ద్వారా నేడు కృష్ణామంది టెంపుల్ సాక్షి చెప్తున్నా, రాబోయే రోజుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగరబోతున్నది.
కాషాయ జెండా ఎగురుతుంది. ఇట్లాంటి చిల్లర మల్లలు చేసే గోమాతలను హింసించే వారిని తప్పకుండా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. దానికంటే ముందు కూడా ఇప్పుడు కూడా మేము పోరాడతాం. మా ప్రాణాలు సైతం కూడా లెక్క చేయకుండా గోమాతలను రక్షించే బాధ్యత మా కర్తవ్యం, మా మానవతృత్వం. నేడు 80% ఉన్న హిందువులకు సంబంధించిన గోమాతని మరి హింసిస్తే ఈరోజు మున్సిపాలిటీ పరిధిలో మీరు ముందుగా చెప్పినట్టు కుక్కను చంపితే జంతు ప్రేమికులు కోర్టును ఆశ్రయిస్తున్నారు, అధికారులను ఆశ్రయిస్తున్నారు, పర్యావరణ సంస్కృతిని కాంపిటిస్తున్నారు. ఇవాళ యావత్తు ఒక ఇంటికి మనము ఒక మహాలక్ష్మిగా పూజించే మన దేవతను, మన యొక్క గోవుని మరి హింసిస్తే ఈరోజు జంతు ప్రేమికులారా ఎటు పోయినారు మీ కళ్ళు, ఎక్కడ పోయినారు మీరందరూ కూడా మరి రక్షించే బాధ్యత మనందరి పైన లేదా? మేము ఇలా ఒక మతానికి వ్యతిరేకం కాదు, ఒక కులానికి వ్యతిరేకం కాదు, కానీ మేము ప్రేమించే, మేము దైవంగా మేము కొలిచే మా గోమాతను హింసించే మతం తప్పకుండా దేనికి కూడా వెనుకంజ వేయలేదు. మొన్నటి నుంచి కూడా ఒక రివ్యూ మీటింగ్ కావచ్చు, దాంతోపాటు పోలీస్ అధికారులు కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, రానున్న రోజుల్లో కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. రంజాన్ మాసం సందర్భంగా కావచ్చు, బక్రీద్ పండుగ సందర్భంగా కూడా ఎన్నో కొన్ని లక్షల గోవులను అయితే వధిస్తూ ఉన్నారు. కాకపోతే ఏవైతే మనకి టోల్ ప్లాజాలు కావచ్చు, చెక్ పోస్టులు, ఇవన్నీ కూడా దాటి జిల్లాలు, రాష్ట్రాలు దాటుతా ఉన్నాయి. మరి అక్కడ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? కళ్ళు మూసుకొని పోయినాయా, లేకపోతే నిద్రపోతున్నారా, లేకపోతే ఇదంతా కూడా మామూలు పరంగానే నడుస్తుందా అనే దానిపైన కూడా మనం మాట్లాడాలి. ఎందుకంటే 3 టోల్ ప్లాజాలని దాటేసి వచ్చింది, 2 చెక్ పోస్టులను ధ్వంసం చేసేసి ఒక వెహికల్ వస్తుందంటే పోలీసులు ఎందుకు దానిపైన రెస్పాండ్ కాలేదు? ఒక్క న్యూస్ ఛానల్లో రాలేదు, ఒక మీడియా ఛానల్లో మనకు ఒక న్యూస్ కూడా రాకపోవడం అనేది దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో దీని గురించి మీరు అయితే నేను ఏమంటున్నానంటే, జిల్లా యంత్రాంగానికి కొత్తగా వచ్చిన సిపి గారి మీద పూర్తి నమ్మకం మాకుంది. ఎందుకంటే ఈరోజు ఒక డ్రంక్ అండ్ డ్రైవే కావచ్చు, లేదా నార్మల్గా ఈ రక్షకు సంబంధించిన ఫ్రెండ్లీ పోలీసే కావచ్చు, దీని విషయంలో ఎంతైతే మీరు పట్టుదలతో శ్రమిస్తారో పోలీస్ యంత్రాంగానికి, ప్రతి ఒక్క సార్ వాళ్ళకి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కూడా మన బాధ్యత. ఒక హిందువుకు సంబంధించిన గోమాతని రక్షించే బాధ్యత పూర్తి యంత్రాంగం పైన కూడా ఉంది. దీనిని తప్పకుండా మేము త్వరలో నివేదిక సమర్పిస్తాం. మరి కొత్తగా వచ్చిన సిపి గారిని కూడా మేము కలవడం జరుగుతుంది, వారికి కూడా మేము వినియోగించుకోవడం జరుగుతుంది. పవిత్ర రంజాన్ మాసంలో మీరు ఏ విధంగా అయితే రోజా అనే దీక్షలో మీరు ఎట్లయితే ఉన్నారో, దయచేసి మీ యొక్క పవిత్ర మాసంలో మీ యొక్క బాధ్యత గల మీ యొక్క భగవంతుడి రూపంలో మీరు ఉండండి. కానీ మా యొక్క హిందూ సంబంధించిన గోమాతని చిత్రహింసకు గురి చేసి అట్లనే హింసాత్మకమైన చర్యలు పాల్పడితే మాత్రం తప్పకుండా వదిలే ప్రసక్తి లేదు. దయచేసి ముస్లిం మత పెద్దల మద్దతు ద్వారా మీకు 2 చేతులతో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. హిందువులము మనం కలిసిమెలిసి ఉండే ఈ యొక్క రాష్ట్రంలో మీరు ఇట్లాంటి ఒక అన్యాయమైన ప్రాంతంలో మీ గోమాతలని మరి హింసించడం సరైన పద్ధతి కాదు. దయచేసి పోలీస్ యంత్రాంగానికి, ఇక్కడ ఉన్న ప్రభుత్వ యంత్రాంగానికి, ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిని అరికట్టకపోతే తప్పకుండా రాని ఏడలో మరి విపరీతమైన నష్టాలకు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఏదైతే ఎప్పుడైనా బీజేపీ పార్టీ హిందూ పార్టీ యావత్ చెప్తున్నాం, 80% ఉన్న ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో, ఈ యొక్క భారతదేశంలో తప్పకుండా 80% ఉన్న పార్టీకి సంబంధించిన విషయంలో భారతీయ జనతా పార్టీ ఉంది. దీని విషయంలో కూడా మా గౌరవ పెద్దలు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపుర అరవింద్ అన్న గారు కూడా ప్రత్యేక శ్రద్ధ చూసుకుంటారు. మరి త్వరలో కూడా అన్నను కూడా కలిసి ఈ యొక్క గోమాత సంబంధించిన విషయంలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తప్పకుండా చేయాలి. పార్లమెంట్ సమావేశంలో కూడా తప్పకుండా మాట్లాడే విధంగా చేస్తాం. మరి మాకున్న ఇద్దరు గలం, ఒకరు సేవా కార్యక్రమంలో ముందు దూసుకుపోతున్న ధన్పాల్ సూరన్న కావచ్చు, ఇంకోటి హిందువుల కోసం నిరంతరం పోరాటం చేసి 3 నెలల్లో మా హిందూ బిడ్డని గెలిపించుకున్న ఘనత ఆర్మూర్ పైడి రాకేష్ రెడ్డి గారు కూడా. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత మేము తప్పకుండా రాకేష్ రెడ్డి అన్న గారికి, ఇటు మన ధన్పాల్ అన్న గారికి, అటు చూస్తున్నట్టు రాజాసింగ్ అన్న గారికి, యావత్తు మా బీజేపీ ఫ్లోర్ లీడర్ మన ఎలైట్ మహేశ్వర రెడ్డి అన్న గారు తప్పకుండా మేము అందరం కూడా వినేసుకుంటాం. మరి మా జిల్లా నుంచి ఎక్కువ ఇది జరుగుతుంది. సిగ్నేచర్ స్టూడియో ద్వారా మొన్న జరిగిన దాని మీద సమగ్ర విచారణ జరిపి తప్పకుండా మొన్న ఎవరైతే తీసుకొచ్చి ఉన్నారో గోమాతల్ని, వాటిని రక్షించి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి రేటు రాకేష్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ధన్పాల్ అన్న గారికి, మా హిందువుల ఆరోగ్యం కోరుకునే మా హిందూ టైగర్ మా ధనంపూర్ అరవింద్ అన్న గారు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపెడతారన్న. 100% దీనికి ఒక సొల్యూషన్ దొరకాలంటే తప్పకుండా సిగ్నేచర్ స్టూడియో ద్వారా చెప్తున్నాను. నేటి రోజు గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగురితేనే ఇట్లాంటికి స్వస్తి పలకడానికి మరి ఆస్కారం ఉంటుంది. లేకుంటే మాత్రం అసలు ఇది ఇంకా పెరుగుతూనే పోతుంది. దయచేసి అధికారులారా మీకు 2 చేతులతోని మేము దండం పెట్టి చెప్తున్నాం. ఇట్లాంటి అనకృత గోమాతను రక్షించే విషయాల్లో మీరు కూడా ముందు వరుసలు ఉండాలని సిగ్నేచర్ స్టూడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను.
నిజామాబాద్ జిల్లాలో దాదాపు ఒక 1 వీక్ బ్యాక్ అయితే గోవులని రక్షించడం అయితే జరిగింది. దాదాపుగా మనకి మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి బయలుదేరినటువంటి ఒక వెహికల్ ని దాదాపు మనకి నేరేడుగొండ పోలీస్ స్టేషన్ నుంచి అయితే గోరక్షకులు వేటాడడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఒక పక్క ఇన్ఫర్మేషన్ తోని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనము కూడా మన బాధ్యతలో భాగంగా గోవులను రక్షించాలి అనే ఒక ప్రథమ లక్ష్యంగా పెట్టుకొని అర్సపల్లి రైల్వే గేట్ దగ్గర అయితే ఆ వెహికల్ ని చుట్టుముట్టడం జరిగింది. ఆ వెహికల్ ని అయితే పట్టుకోవడం జరిగింది. సో అసలు ఏం జరుగుతా ఉంది? 2 తెలుగు రాష్ట్రాల్లో గోవులకు సంబంధించి ఎంతో పవిత్రంగా భావించే హిందువులు దాదాపు 130 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో ఒక కుక్కను చంపితే ఎలా అడిగే వ్యక్తులు ఒక గోమాతను చంపితే కూడా అడగలేకపోతా ఉన్నారు అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే జంతు ప్రేమికులకు ఈ గోమాతలు కనిపించడం లేదా అనేది ఖచ్చితంగా మా సిగ్నేచర్ స్టూడియో ఆధ్వర్యంలో మేము మాట్లాడదలుచుకున్నాం. సో ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిందే. సో ఇందులో భాగంగానే మనతో కొంతమంది బీజేపీ శ్రేణులు ఉన్నారు, దాంతో పాటు నిజామాబాద్ ఇందూరు వాసులు అయితే ఉన్నారు. అన్న నమస్తే, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. మీరు చెప్పండి, ఈ విషయం విన్న తర్వాత మీకు ఏమనిపిస్తా ఉంది? 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని కూడా కొన్ని వందల వేల లక్షల ఆవులని వల్ల వధించేందుకు కొంతమంది అన్య మతస్థులు అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. సో అసలు ఈ గోమాతని ఎవరు కాపాడాలా? హిందువులే కాపాడాలా, లేకపోతే పోలీసులే కాపాడాలా, లేకపోతే ఎవరు కాపాడాలా అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడగలం. సో మీరు ఏం చెప్తారు? నిజంగా మొన్న జరిగిన ఏదైతే సంఘటన విషయంలో మీరు సిగ్నేచర్ స్టూడియో ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమం ఏందో యావతి హిందువులంతా కూడా మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఎందుకంటే తోటి హిందువులు చేయాల్సిన పనిని ఒక జర్నలిస్ట్ హోదాలా మీరు చేయడం అనేది సిగ్నేచర్ యాజమాన్యానికి, ముఖ్యంగా మీకు, మీ కెమెరామెన్కి, మీ బృందానికి అందరుగా మా హిందువుల పక్షాన హ్యాండ్సప్ కోరుతున్నాం. ఈరోజు చూస్తున్నట్లయితే యావత్తు హిందూ దేశంలో నేడు చూసుకున్నట్లయితే మనము ఒక తల్లిగా భావించే, ఒక మహాలక్ష్మిగా భావించే గోమాతని ఒక ఇతర మతస్థులు తన యొక్క ఆహారంగా మన యొక్క గోమాతని మరి చంపి వాళ్ళ యొక్క ఆహారంగా ప్రాణంగా పెట్టుకొని చేస్తున్నారు. దయచేసి ముస్లిం సోదరులారా, మీరందరూ కూడా, మేము అందరం కూడా కలిసిమెలిసి ఉండే, అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండే, భావజాలు ఉండే మనం అందరం కూడా ఈరోజు మీరు మా యొక్క హిందూ దేవతకు సంబంధించిన గోమాతని హింసించడం, గోమాతని చంపడం చాలా వరకు నేరం. దయచేసి ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో మీకు అనేక భక్తి నిష్ఠలతో మీరు ఉంటారు, కానీ మా హిందువులకు సంబంధించిన గోమాతని మీరు విధించడం ఏదైతే ఉందో, బంధించడం ఏదైతే ఉందో, ఇది చట్టానికి పూర్తి వ్యతిరేకత. దయచేసి కనీసం ఇక్కడున్న ప్రభుత్వాలు, ఇక్కడున్న ప్రతి ఒక్క యంత్రాంగం మరి దృష్టి పెట్టాలి, ఈ యొక్క గోమాతను రక్షించాలి. లేని పక్షంలో తప్పకుండా హిందువులకు మరి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని ఉధృతం చేస్తాం. మా హిందువులము బజరంగ్ దళ్ పూర్తి గోరక్ష సమితి వారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా మూకుమ్మడిగా మరి దాడులు చేసే ప్రయత్నానికి ముందు వరుసలు ఉంటాం. కాబట్టి దయచేసి సిగ్నేచర్స్ కూడా ఒకటే ద్వారా చెప్తున్నాం, గోమాతను రక్షించాలంటే మీరు తప్పకుండా దీనిని మరి అనాకృతం చేయకుండా గోమాతని రక్షించే విధంగా ముందు వరుసలు ఉండాలని నేను ఇతర మతస్థులకు నేను చెప్పాల్సిన. ప్రతి దగ్గర కూడా గోవులను అక్రమ గోవు రవాణా చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కరెక్ట్గా మనము అబ్జర్వ్ చేసుకుంటే ఒక కంటైనర్ కావచ్చు, ఒక వెహికల్లో దాదాపు అంటే ఓవర్లోడ్ని మించి కూడా వాటిని దాంట్లో కుక్కడం జరుగుతూ ఉంది. అంటే మానవత్వం మర్చిపోయి వాటిని లోపల కుక్కడం జరుగుతూ ఉంది. దాంట్లోనే ప్రాణాలు కూడా వదిలిపెట్టుకున్న పరిస్థితి ఉంది. దాదాపు 25 గోమాతల్ని మొన్న ఆ గోవులను తీసుకొని వచ్చిన తర్వాత దాదాపు 2 గోవులు అయితే దాంట్లోనే చనిపోవడం జరిగింది. ఎంత బాధకరం అండి. అంటే ఇదంతా కూడా చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తూ ఉంది? అంటే ఇంత మానవత్వం మరిచి ఇట్లాంటి వాటికి పాల్పడతా ఉన్నారు. సో మెయిన్గా నిజామాబాద్ ఎంపీ గారు కావచ్చు, ఏదైతే నిజామాబాద్ హిందూరు అనగానే హిందువులకు కంచుకోటగా చెప్తా ఉంటాం. మరి ప్రతి ఒక్క హిందూ ఇవాళ మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీని తప్పకుండా అన్న మీరు చెప్పినట్లు 100% భారతీయ జనతా పార్టీ దీనికి ప్రధాన కారణం అవుతుంది. ఎందుకంటే ఈనాడు దేశంలో ఈరోజు ఒక దిక్కు మా కేంద్ర ప్రభుత్వంలో, కేంద్రంలో అటు రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లో ఒక ఆవును కొంటే మనకు ఒక ఆవుకు సంబంధించిన సబ్సిడీ రూపంలో 3,000 4,000 రూపీస్ యోగి ఆదిత్యనాథ్ ఇంటికి ఆవును పెంచాలని ఏదైతే మోటివేట్ చేస్తారో అది కేవలం మన బీజేపీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలనే ఇది సాధ్యమవుతుంది. తప్పకుండా మీరు చూడండి సిగ్నేచర్ స్టూడియో ద్వారా నేడు కృష్ణామందిర్ టెంపుల్ సాక్షి చెప్తున్నా, రాబోయే రోజుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగరబోతున్నది.
కాషాయ జెండా ఎగురుతుంది. ఇట్లాంటి చిల్లర మల్లలు చేసే గోమాతలను హింసించే వారిని తప్పకుండా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. దానికంటే ముందు కూడా ఇప్పుడు కూడా మేము పోరాడతాం. మా ప్రాణాలు సైతం కూడా లెక్క చేయకుండా గోమాతలను రక్షించే బాధ్యత మా కర్తవ్యం, మా మానవతృత్వం. నేడు 80% ఉన్న హిందువులకు సంబంధించిన గోమాతని మరి హింసిస్తే ఈరోజు మున్సిపాలిటీ పరిధిలో మీరు ముందుగా చెప్పినట్టు కుక్కను చంపితే జంతు ప్రేమికులు కోర్టును ఆశ్రయిస్తున్నారు, అధికారులను ఆశ్రయిస్తున్నారు, పర్యావరణ సంస్కృతిని కాంపిటిస్తున్నారు. ఇవాళ యావత్తు ఒక ఇంటికి మనము ఒక మహాలక్ష్మిగా పూజించే మన దేవతను, మన యొక్క గోవుని మరి హింసిస్తే ఈరోజు జంతు ప్రేమికులారా ఎటు పోయినారు మీ కళ్ళు, ఎక్కడ పోయినారు మీరందరూ కూడా మరి రక్షించే బాధ్యత మనందరి పైన లేదా? మేము ఇలా ఒక మతానికి వ్యతిరేకం కాదు, ఒక కులానికి వ్యతిరేకం కాదు, కానీ మేము ప్రేమించే, మేము దైవంగా మేము కొలిచే మా గోమాతను హింసించే మతం తప్పకుండా దేనికి కూడా వెనుకంజ వేయలేదు. మొన్నటి నుంచి కూడా ఒక రివ్యూ మీటింగ్ కావచ్చు, దాంతోపాటు పోలీస్ అధికారులు కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, రానున్న రోజుల్లో కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. రంజాన్ మాసం సందర్భంగా కావచ్చు, బక్రీద్ పండుగ సందర్భంగా కూడా ఎన్నో కొన్ని లక్షల గోవులను అయితే వధిస్తూ ఉన్నారు. కాకపోతే ఏవైతే మనకి టోల్ ప్లాజాలు కావచ్చు, చెక్ పోస్టులు, ఇవన్నీ కూడా దాటి జిల్లాలు, రాష్ట్రాలు దాటుతా ఉన్నాయి. మరి అక్కడ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? కళ్ళు మూసుకొని పోయినాయా, లేకపోతే నిద్రపోతున్నారా, లేకపోతే ఇదంతా కూడా మామూలు పరంగానే నడుస్తుందా అనే దానిపైన కూడా మనం మాట్లాడాలి. ఎందుకంటే 3 టోల్ ప్లాజాలని దాటేసి వచ్చింది, 2 చెక్ పోస్టులను ధ్వంసం చేసేసి ఒక వెహికల్ వస్తుందంటే పోలీసులు ఎందుకు దానిపైన రెస్పాండ్ కాలేదు? ఒక్క న్యూస్ ఛానల్లో రాలేదు, ఒక మీడియా ఛానల్లో మనకు ఒక న్యూస్ కూడా రాకపోవడం అనేది దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో దీని గురించి మీరు అయితే నేను ఏమంటున్నానంటే, జిల్లా యంత్రాంగానికి కొత్తగా వచ్చిన సిపి గారి మీద పూర్తి నమ్మకం మాకుంది. ఎందుకంటే ఈరోజు ఒక డ్రంక్ అండ్ డ్రైవే కావచ్చు, లేదా నార్మల్గా ఈ రక్షకు సంబంధించిన ఫ్రెండ్లీ పోలీసే కావచ్చు, దీని విషయంలో ఎంతైతే మీరు పట్టుదలతో శ్రమిస్తారో పోలీస్ యంత్రాంగానికి, ప్రతి ఒక్క సార్ వాళ్ళకి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కూడా మన బాధ్యత. ఒక హిందువులకు సంబంధించిన గోమాతని రక్షించే బాధ్యత పూర్తి యంత్రాంగం పైన కూడా ఉంది. దీనిని తప్పకుండా మేము త్వరలో నివేదిక సమర్పిస్తాం. మరి కొత్తగా వచ్చిన సిపి గారిని కూడా మేము కలవడం జరుగుతుంది, వారికి కూడా మేము వినియోగించుకోవడం జరుగుతుంది. పవిత్ర రంజాన్ మాసంలో మీరు ఏ విధంగా అయితే రోజా అనే దీక్షలో మీరు ఎట్లయితే ఉన్నారో, దయచేసి మీ యొక్క పవిత్ర మాసంలో మీ యొక్క బాధ్యత గల మీ యొక్క భగవంతుడి రూపంలో మీరు ఉండండి. కానీ మా యొక్క హిందూ సంబంధించిన గోమాతని చిత్రహింసకు గురి చేసి అట్లనే హింసాత్మకమైన చర్యలు పాల్పడితే మాత్రం తప్పకుండా వదిలే ప్రసక్తి లేదు. దయచేసి ముస్లిం మత పెద్దల మద్దతు ద్వారా మీకు 2 చేతులతో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. హిందువులము మనం కలిసిమెలిసి ఉండే ఈ యొక్క రాష్ట్రంలో మీరు ఇట్లాంటి ఒక అన్యాయమైన ప్రాంతంలో మీ గోమాతలని మరి హింసించడం సరైన పద్ధతి కాదు. దయచేసి పోలీస్ యంత్రాంగానికి, ఇక్కడ ఉన్న ప్రభుత్వ యంత్రాంగానికి, ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిని అరికట్టకపోతే తప్పకుండా రాని ఏడలో మరి విపరీతమైన నష్టాలకు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఏదైతే ఎప్పుడైనా బీజేపీ పార్టీ హిందూ పార్టీ యావత్తు చెప్తున్నాం, 80% ఉన్న ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో, ఈ యొక్క భారతదేశంలో తప్పకుండా 80% ఉన్న పార్టీకి సంబంధించిన విజయంలో భారతీయ జనతా పార్టీ ఉంది. దీని విషయంలో కూడా మా గౌరవ పెద్దలు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపుర అరవింద్ అన్న గారు కూడా ప్రత్యేక శ్రద్ధ చూసుకుంటారు. మరి త్వరలో కూడా అన్నను కూడా కలిసి ఈ యొక్క గోమాత సంబంధించిన విషయంలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తప్పకుండా చేయాలి. పార్లమెంట్ సమావేశంలో కూడా తప్పకుండా మాట్లాడే విధంగా చేస్తాం. మరి మాకున్న ఇద్దరు గలం, ఒకరు సేవా కార్యక్రమంలో ముందు దూసుకుపోతున్న ధన్పాల్ సూరన్న కావచ్చు, ఇంకోటి హిందువుల కోసం నిరంతరం పోరాటం చేసి 3 నెలల్లో మా హిందూ బిడ్డని గెలిపించుకున్న ఘనత ఆర్మూర్ పైడి రాకేష్ రెడ్డి గారు కూడా. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత మేము తప్పకుండా రాకేష్ రెడ్డి అన్న గారికి, ఇటు మన ధన్పాల్ అన్న గారికి, అటు చూస్తున్నట్టు రాజాసింగ్ అన్న గారికి, యావత్తు మా బీజేపీ ఫ్లోర్ లీడర్ మన ఎలైట్ మహేశ్వర రెడ్డి గారు తప్పకుండా మేము అందరం కూడా వినేసుకుంటాం. మరి మా జిల్లా నుంచి ఎక్కువ ఇది జరుగుతుంది. సిగ్నేచర్ స్టూడియో ద్వారా మొన్న జరిగిన దాని మీద సమగ్ర విచారణ జరిపి తప్పకుండా మొన్న ఎవరైతే తీసుకొచ్చి ఉన్నారో గోమాతల్ని, వాటిని రక్షించి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి రేటు రాకేష్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ధన్పాల్ అన్న గారికి, మా హిందువుల ఆరోగ్యం కోరుకునే మా హిందూ టైగర్ మా ధనంపూర్ అరవింద్ అన్న గారు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపెడతారన్న. 100% దీనికి ఒక సొల్యూషన్ దొరకాలంటే తప్పకుండా సిగ్నేచర్ స్టూడియో ద్వారా చెప్తున్నాను. నేటి రోజు గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగురితేనే ఇట్లాంటికి స్వస్తి పలకడానికి మరి ఆస్కారం ఉంటుంది. లేకుంటే మాత్రం అసలు ఇది ఇంకా పెరుగుతూనే పోతుంది. దయచేసి అధికారులారా మీకు 2 చేతులతోని మేము దండం పెట్టి చెప్తున్నాం. ఇట్లాంటి అనకృత గోమాతను రక్షించే విషయాల్లో మీరు కూడా ముందు వరుసలో ఉండాలని సిగ్నేచర్ స్టూడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను.